అరే బట్టు, చెప్పరా గజాల. అరే మొన్న రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందని అనుకున్నాం కదా. రాయన్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది దానికి ముందు. అప్పుడు మాట్లాడలేదు, కాకపోతే టైం కూడా కుదరలేదు. మధ్యలో ఎందుకులే, రిలీజ్ టైం మాట్లాడదాం అని ఆగాం సినిమా గురించి మాట్లాడినప్పుడు. సో మొత్తానికైతే రాయన్ సినిమా రేపైతే థియేటర్లోకి రాబోతుంది. ఈ సందర్భంగా రాయన్ సినిమా ట్రైలర్ గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను రా మామ. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డైలాగ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ట్రైలర్ లో తెలుస్తుంది. ఎస్జే సూర్య క్యారెక్టరైజేషన్ చాలా వైల్డ్ గా ఉండబోతుందని. అండ్ ఇంకా దాన్ని ఫేస్ చేసే సిచ్యువేషన్ లో ధనుష్ ఇంకా మిగతా వాళ్ళు ఉంటారని మాత్రం తెలుస్తుంది. చాలా వైల్డ్ గా అయితే కనిపిస్తుంది ట్రైలర్. మామ నువ్వు చూసుకుంటే చాలా చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. ఎస్జే సూర్య ఉన్నాడు, సెల్వరాఘవన్ ఉన్నాడు, ప్రకాష్ రాజ్, చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. వీళ్ళందరినీ ఎలా యూటిలైజ్ చేసుకున్నాడో ధనుష్ చూడాలి, ఎందుకంటే తనే డైరెక్టర్ రైటర్ కాబట్టి. అండ్ దీనికి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మ్యూజిక్ వచ్చేసి ఏఆర్ రెహమాన్. ట్రైలర్ కి ఇచ్చినంత వరకు మాత్రం చాలా బాగా ఇచ్చాడు. అఫ్ కోర్స్ ఆయన గురించి పేరు పెట్టేంత గొప్పవాళ్ళం కాదనుకో, కానీ సినిమాని ఎంత బాగా తీసుకెళ్తాడో చూడాలి. అండ్ ఇంకా ప్రొడక్షన్ హౌస్ కళానిధి మారన్ గురించి కూడా సెపరేట్ గా చెప్పక్కర్లేదు. సన్ పిక్చర్స్ వాళ్ళు మంచి క్వాలిటీతోనే సినిమా తీస్తారు. హోప్ఫుల్లీ ఈ సినిమా మంచి గ్రాండ్ గా వస్తుంది, మంచి బాగా వస్తుంది అని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఒక మంచి కమర్షియల్ సినిమా చూడబోతున్నా అయితే నాకు అనిపిస్తుంది. ఒక సినిమా మామ, ఇంకేమైనా ఉందా రేపు సినిమా? లేదు మామ, రేపు ఇంకో సినిమా ఉంది, పురుషోత్తముడు, రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ. ట్రైలర్ మామ చాలా 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 అవుట్డేటెడ్ గా ఉంది. అరే అన్ని చాలా లేట్ బాగుంది అంటున్నావు అనుకున్నాను రా. లేదు మామ, చాలా అవుట్డేటెడ్ గా ఉంది. దీంట్లో కూడా చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ, ఇలా తెలిసిన క్యాస్టింగ్ చాలా ఉంది. వాళ్ళని కూడా ఎలా యూటిలైజ్ చేసుకున్నారో చూడాలి. బట్ ట్రైలర్ వరకు చూసుకుంటే ఇంట్రెస్ట్ రప్పించలేదు. బట్ రాజ్ తరుణ్ కి ఈ సినిమాకి మాత్రం చాలా ప్రమోషన్ అయిపోయింది రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ వల్ల. ఏమో ఆ ప్రమోషన్స్ పాజిటివ్ గా అయిందో నెగిటివ్ గా అయిందో, సినిమా ట్రైలర్ కూడా నువ్వు అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదంటున్నావు. దట్టు రాజ్ తరుణ్ మీద ఒక పక్క సింపతి ఉంది, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ లో కొంచెం నెగిటివిటీ కూడా జనరేట్ అయ్యి ఉంది. సో హోప్ఫుల్లీ చూద్దాం ఆ ఎఫెక్ట్ అన్నది సినిమా మీద పడుతుందా, రాజ్ తరుణ్ కి ఈ రకంగానన్నా కొద్దిగా హోప్ అన్నది జనరేట్ అవుతుందా లేదా అన్నది వెయిట్ చేసి చూద్దాం. తను కూడా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అది మామ, రేపైతే మొత్తానికి 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గరికి అయితే రాబోతున్నాయి. 2 సినిమాలు బాగుండాలి, 2 మంచి హిట్ అయితే కొట్టాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఆల్ ద బెస్ట్ టు బోత్ ద మూవీస్.